రేవంత్ రెడ్డిని ఉద్దేశించి బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి బీజేపీతో టచ్ లో ఉన్నారని, మధ్యవర్తిత్వం కోసం చంద్రబాబు ఉన్నారని ఆరోపణలు చేశారు. అదే సమయంలో చంద్రబాబు తనను కాపాడుతాడని సీఎం రేవంత్ రెడ్డి అనుకుంటున్నారంటూ పేర్కొన్నారు. ఇక తాను పార్టీ మారడంపై రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలపై జీవన్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. జగిత్యాల్లో ప్రజా ఆశీర్వాద సభలో మాజీ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన జీవన్ రెడ్డికి కండువా కప్పుకోగానే బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి పదవి ఇస్తున్నట్లు ప్రకటించడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీపై, మరీ ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న జీవన్ రెడ్డి తాజాగా మరోసారి విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డి ఎక్కువ కాలం కాంగ్రెస్ పార్టీలో ఉంటారని, బీజేపీలోకి వెళ్తాడని జోస్యం చెప్పారు. ఇక రేవంత్ రెడ్డి బీజేపీలో చేరేందుకు ఏపీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉన్నారని విమర్శలు గుప్పించారు. చివరి వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని రేవంత్ రెడ్డి అనుకుంటున్నారని పేర్కొన్న జీవన్ రెడ్డి, కానీ ఆయన బీజేపీతో టచ్లో ఉన్నారని జీవన్ రెడ్డి తాజాగా చేసిన ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. రేవంత్ రెడ్డికి బీజేపీకి మధ్య వారధిలా ఎలాగూ చంద్రబాబు నాయుడు ఉన్నారంటూ ఆరోపించారు. చంద్రబాబు తనను కాపాడుతాడని రేవంత్ రెడ్డి భ్రమపడుతున్నారంటూ జీవన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇక నిన్న జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం నస్తూర్పల్లి సభ వేదికగా తనపై రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలపైన జీవన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. నాదెండ్ల భాస్కర్ రావు అంశం గురించి రేవంత్ రెడ్డి సోయి లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నాదెండ్ల భాస్కర్ రావుకు కాంగ్రెస్ పార్టీ మద్దతుగా నిలిచిందంటూ గుర్తు చేశారు. ఎన్టీఆర్ హయాంలో నాదెండ్ల భాస్కర్ రావును మంత్రి పదవి నుంచి తొలగించినప్పుడు ఆయనకు మద్దతుగా తాను మంత్రి పదవికి రాజీనామా చేసినట్లు వెల్లడించారు. తనను ఎవరూ మంత్రి పదవి నుంచి తొలగించలేదని, తానే రాజీనామా చేసినట్లు జీవన్ రెడ్డి తేల్చి చెప్పారు. ఎన్టీ రామారావు ప్రభుత్వ హయాంలో ఏదైతుందో భాస్కర్ రావు గారిని ఎప్పుడైతే మంత్రివర్గంకి తొలగింపు చేయడం జరిగిందో, భాస్కర్ రావు గారిని ఎప్పుడైతే మంత్రివర్గంకి తొలగింపు చేయడం జరిగిందో, నేను ఆనాడు ఏదైతుందో నా మంత్రి పదవి నేను రాజీనామా చేసిన, నా మంత్రి పదవి నేను రాజీనామా చేసిన, నేను తొలగించలే. నా మంత్రి పదవి రాజీనామా చేసేది ఇస్తుందో, భాస్కర్ రావు గారిని మంత్రివర్గంగా తొలగించడం ఏదైతుందో ఇది సరైన నిర్ణయం కాదు అని చెప్పని భాస్కర్ రావు గారి పక్షాన్ని నిలబడ్డని చెప్పంటారు. నేను కాదే, కాంగ్రెస్ పార్టీ నిలబడ్డది, ఇందిరాగాంధీ నిలబడ్డది, కాంగ్రెస్ పార్టీ నిలబడ్డది. కానీ భాస్కర్ రావు గారిని తొలగించడం ఏదైతుందో అప్రజాస్వామ్యం అని చెప్పని కాంగ్రెస్ పార్టీ మద్దతు నిలబడ్డదని చెప్పంటున్న రేవంత్ రెడ్డి తెలుసో తెలియదు. అది